హలో అండి. నమస్తే. మనం సొసైటీలో ఉన్నప్పుడు రకరకాల స్కామ్స్ గురించి వింటూ ఉంటాం. అండ్ ఒక టైంలో అదేదో ఉందబ్బా! స్కీమ్. ఇప్పుడు నేను ఆ ప్రొడక్ట్ తీసుకున్నాననుకోండి. నేను ఒక ముగ్గురు, నలుగురితో కట్టిపిచ్చేయాలి. అప్పుడు నాకేదో బెనిఫిట్ ఒస్తది. వీళ్ళు ఇంకొక ముగ్గురు, నలుగురితో కట్టిపిచ్చేయాలి. అప్పుడు వాళ్ళకేదో బెనిఫిట్ ఒస్తది. మనకు కూడా బెనిఫిట్ ఒస్తది. మన త్రూ మనం చెట్టు, వీళ్ళన్నీ మొక్కలు. అదే స్కీమ్ అది. వినడానికి చాలా బావుంటది కానీ నిజంగా దూరితే అందులో ఉన్న ఇబ్బంది ఏంటో చాలా బాగా తెలుస్తది. సో, ఇలాంటి స్కీమ్స్‌లో కొన్ని అవి స్కామ్‌లుగా మారిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు కుకట్పల్లిలో కూడా అలాంటిది ఒక స్కామ్ బయటకొచ్చింది. ఏంటది? వీళ్ళ తీరేంటంటే ఔట్‌స్కర్ట్స్‌లో ఒక ల్యాండ్, ఫార్మ్ ల్యాండ్. హ్మ్. ఇది మీరు ఓనర్స్ ఆ ల్యాండ్‌కి. ప్రెజెంట్ అందులో ఫర్ ఎగ్జాంపుల్ మామిడి తోట ఉంది. మీరు 3 ప్లాట్స్ కొన్నారనుకో, మీ టెరిటరీలో ఉన్న మామిడి పంట ఎంతొచ్చినా ఆ డబ్బులు మీకే. నెక్స్ట్ దాంట్లో ఏవో వింత వింత పంటలు అవి ఇవన్నీ వేసేసి శ్రీగంధం చెట్లు. ఎగ్జాక్ట్లీ. ఇవి 20 ఏళ్ళకి కానీ పెరిగి ఇంత అవ్వవు, అప్పుడే తీసుకోవాలి. ఆ లోపు మీకు దాని నెల నెలకి ఇంత మీకు ఇస్తానే ఉంటాం, ఎందుకంటే మీ ల్యాండ్లో మేము చెట్లు పెంచుతున్నాం కాబట్టి. ఎప్పుడైతే ఆ గంధం ఉబ్బడి మిబ్బడిగా వచ్చి ఓ పుష్ప 3 సినిమా తీసే లెవెల్లో వచ్చిందనుకో, దాన్ని మేము అందులో మీకో 4 దొంగలు కూడా ఇస్తాము. అది మీరు అమ్ముకుంటే మీకు 4 కోట్లు వస్తాయి. ఈ టైప్ ఆఫ్ స్కీములు. ఇంకొంతమంది ఏంటంటే బైబ్యాక్ స్కీమ్స్లో ఇంకా చాలా ఉంటాయి. ముడి సరుకు మేమే ఇస్తాం, మీరు జస్ట్ తయారు చేసి పెట్టండి, మళ్ళీ మేమే కొంటాం. నీకేమి ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ బీడీఏ అనుకోమా, అగరబత్తి అనుకో, మరి బీడీ ఎందుకు చండాలంగా. పుల్లలు నేనే ఇస్తా, ఆ పౌడర్ నేనే ఇస్తా, ఆ రసాయనాలు నేనే ఇస్తా. నువ్వు ఏం చేస్తావు అంటే ఇట్టిట్టిట్ట కలిపి ఈ మిషన్లో చాలు, అదే అగరబత్తి అయిపోతుంది. అలా ఎండబెట్టి ఉంచు, నేను 1వ తారీఖు కల్లా వచ్చి సంచి తీసుకెళ్ళి ఎంత అయిందో లెక్క చూసి నీకు ఇస్తా. నీ కష్టం కదా అట్లా అన్నమాట. నేనే మెటీరియల్ ఇస్తా, నేనే నీకు జీతం ఇస్తాను, జస్ట్ పని చేసి పెట్టి చాలు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ కాకపోతే దీంట్లో ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే, మరి నీకు నేను పుల్లల గిల్లన్నీ ఇస్తున్నా, 1వ తారీఖు నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పా. ఒకవేళ 28వ తారీఖే నువ్వు వాటిని ఎవరికైనా అమ్మేసుకొని వెళ్ళిపోతే అది కూడా మరి కొంచెం పెట్టుబడి అంటే ఏదో నా మాత్రం కాదు, రీఫండబులే. మీద పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి దాన్ని పెట్టుబడి అని కూడా అనక్కర్లేదు, డిపాజిట్ చేస్తే చాలు, అవి అలానే ఉంటాయి. అంతే, రీఫండబుల్ డిపాజిట్స్. ఇలా కొంచెం పేర్లు తీసుకునేసరికి వీళ్ళు ఏం చేస్తారు, ఒక 2 నెలలు వీళ్ళకి జీతాలు కూడా ఇచ్చేస్తారు. అక్క చాలా బాగుంది, నాకు ఈ నెల 10,000 వచ్చాయి, ఎంత చక్కగా ఉందో. ఏం లేదు, మన ఇంట్లో కూర్చొని కాలు చెప్పుకొని అలా అలా గాలుపుకునే లోపు అయిపోతాయి పనులు. వాళ్ళే నెలకోసారి వచ్చి మొత్తం సంచులు పట్టుకెళ్తారని ఆవిడ వీళ్ళకి చెప్తుంది. మళ్ళీ వీళ్ళకి అలా తయారు చేయడానికి నువ్వు ఒక 4 జాయిన్ చేసావనుకో, నేను చెప్పినట్టే, నీకేమవుతుందంటే వాళ్ళ మీద కూడా వచ్చే కమిషన్ నీకు ఇచ్చేస్తాం, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాం. ఆమె 4 5 ఇచ్చేసేస్తుంది. నువ్వు ఒక 15 మందిని చేసావు, ఇంకా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అగరబత్తులు నువ్వు కూర్చుంటే చాలు, వాళ్ళు చేస్తూ ఉంటారు, నీ డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. ఒక సినిమాలో చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీరు 3 చెప్పండి. 3 స్టాలిన్ ఇది ఇక్కడేమో ఇది స్కీమ్, ఇది అది మంచి పని, స్కామే. అదే అంటున్నా. ఇలా డిఫరెంట్ అండ్ 2-3 నెలలు డబ్బులు ఇస్తారు. తర్వాత 3వ నెల ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంకో మంచి ప్రోడక్ట్ వచ్చింది, ఇది ఎట్లా అంటే అసలు మీకు అవసరం లేదు, ముత్యాల సాగు లేకపోతే ఇంకేదో సాగు, జస్ట్ తొట్టు ఉండాలి, మీ ఇట్లా తొట్టి కూడా మేమే ఇస్తాం, ముత్యాలు మేమే ఇస్తాం, మీరు జస్ట్ పెంచండి చాలు. ఎలా పెంచాలి సార్ నాకు తెలియదు. ఇక ఏముందమ్మా, ఫిష్కి ఫుడ్ ఎట్లా వేస్తావు, ఈ డ్రాప్స్ రోజు 4 వేయి, ఆ ముత్యాలు అవే అవుతాయి అంటారు. అలా చెయ్యరు యాక్చువల్గా, బట్ దే టెల్ లైక్ దట్. అలా చెప్పేసరికి ఏం లేనాక ఇదేదో ఉంటే ముత్యాలు వస్తాయంటే వీటికి చాలా డబ్బులు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 200 మంది నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, వాళ్ళు అగరబత్తులు చేస్తా. 200 మంది నువ్వు మోటివేట్ చేసావు ముత్యాలకి. ఇంట్లో అప్పు సొప్పు చేసో లేదా అప్పటిదాకా నువ్వు ఇచ్చిన డబ్బులు నీకే రిటర్న్ ఇచ్చో ఏదో చేసి మొత్తానికైతే తలో 1,00,000 పట్టుకొస్తారు. అందరూ తలా 1,00,000 పట్టుకురాగానే ఫస్ట్ ఎవరైతే గ్రూప్ లీడర్ ఉంటుందో వాళ్ళ ఇంటికి తొట్టి పంపిస్తావు. ఒకటి, అక్క తొట్టి వచ్చింది, మీకు కూడా వచ్చేస్తాయి రేపేళ్ళుండి, పెద్ద లోడ్ వస్తుందంట లారీది, మనం వెయిట్ చేయాలని చెప్తారు. అది రాదు. వీళ్ళందరూ ఆ లక్షలు 200 మంది మనిషి 1,00,000 అంటే 2 కోట్లు ఈజీగా అయిపోయింది, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇలా 90 మంది దగ్గర డబ్బులు తీసుకొని సుమారు 12 కోట్లకి కుచ్చుటోపి వేసింది. వి ఓన్ ఇన్ఫ్రా అంట. 12 కోట్లు వి ఓన్ ఇన్ఫ్రా, మనమే ఓనర్లం ఈ ఇన్ఫ్రాకి.
అది కంపెనీలోనే ఉంది. ఉమ్, ఏది అంతే. అదేదో సినిమాలో మీ డబ్బు గోవిందా అనే మంత్రం చదవమంటే వాళ్ళు అదే గోవిందా మంత్రం చదివితే స్వాహ అంటారు. అవును అవును. అలా ఉంది పరిస్థితి ఇది. సరే వాట్ ఎవర్, మొత్తానికైతే కుక్కట్పల్లిలో వెలుగు చూసినటువంటి స్కామ్. ఈ స్కాము పక్కన పెడితే దీని ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ ఒక్క స్కీమే కాదు, ఆన్లైన్ మోసాలు పక్కన పెడితే మన ఇళ్ళ మధ్యలో బోల్డ్ అన్ని స్కీమ్స్ ఇలాంటివే వస్తాయి. ఒకడు వస్తాడు చిన్న బ్లాక్ బోర్డ్ పెట్టుకొని ఒక కిట్ పట్టుకొని కూర్చుంటాడు. ఈ కిట్లో ఏముంటాయంటే నిత్యావసర సరుకులు అని చెప్పి ఓ 100 ఉంటాయి, దాంట్లో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. అవును అవును. ఫర్ బ్యూటీ రిలేటెడ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేస్ వాష్, ఇది తర్వాత సీరం, ఇది తర్వాత డే క్రీమ్, నైట్ క్రీమ్, ఆ క్రీమ్, ఈ షాంపూ, కండిషనర్ ఇన్ని ఇస్తాడు. క్రాక్ క్రీము, ఎల్బో క్రీము, మెడ క్రీము, వీపు క్రీము అని. ఆ కిట్ చూస్తేనే ఇది 3000, యాక్చువల్గా ఈ 3000 మీకు ఫ్రీ అంటాడు. ఫ్రీయా, భలే ఉంది. కానీ మామూలు ఫ్రీ కాదు. ఎలా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3000 పెట్టి కొనండి. ఉమ్, మీరు ఓ ముగ్గురిని జాయిన్ చేశారనుకో, మీకు నెలకి ఫస్ట్ మంత్ ఇంటికి 3000 చెక్ వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టిన మోడల్ మీకు వచ్చేసిందిగా, అవును. ఫ్రీ. తర్వాత కూడా వాళ్ళు ఇంకా ముగ్గురు ఎంతమందిని చేస్తాడో మీకు 3,000 అట్లా వస్తూ ఉంటాయని చెప్తా ఉంటారు. అయితే నేను ఫస్ట్ లో చెప్పిన స్కీమే ఇది, ఇది అంతే కదా. ఇలా. అండ్ ఇప్పుడు ఈ వియాన్ ఇన్ఫ్రా వాళ్ళు ఏంటంటే ఏదో ఫామ్ ల్యాండ్కి తీసుకెళ్ళి ఇదే మామిడి తోట మంది, ఉమ్, శ్రీగంధం చెట్లు. ఇప్పుడు నీకే మామిడి తోట ఉంది, నాకు చూపించావు ఓ రోజు, స్వర్ణ నీ మామిడి తోట ఇటువైపు వచ్చాము, నీ మామిడి తోట చూడడానికి నేను నా ఫ్రెండ్స్ చూపినా అంటావు. వెళ్ళి వాచ్మెన్కి ఫోన్ ఇవ్వంటావు. నేను ధైర్యంగా ఫోన్ ఇస్తా, వాళ్ళకి అదంతా చూపించు దగ్గరుండి అంటావు. నేను అది నాదే అనుకొని 10 మంది క్లయింట్స్ని తిప్పేసి వాడికి తలో ముక్క అమ్మేసి వస్తా. అర్థమైందా నీకు ఇప్పుడు స్కామ్? నాకు అర్థమైంది. అలాంటి స్కామ్లన్నీ చేశారు వీళ్ళు. సో ఈ రకంగా చాలామంది చాలా చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోమా, నీ ఇన్కమ్ నీకు వచ్చిందా, నీ ఖర్చులు నువ్వు పెట్టుకుంటున్నావా, నీ బ్యాంక్లో దాచుకుంటావా లేకపోతే ఇంకేమైనా చేసుకుంటా నీ ఇష్టం. చిట్టి కూడా వద్దు, ఈరోజు నమ్మేటట్టు లేదు. చాలు, మీకు బీరువాలో పెట్టుకోండి, మరీ బరువు ఎక్కితే బ్యాంకుల్లో దాచుకోండి అంతే. లేదా ఫ్రీ అని వచ్చిందంటే ఇతను మనం ఫ్రీగా వదిలేసుకోవడమే. లేదా పుట్టింట్లో ఇవ్వండి, మన అమ్మమ్మలు తాతయ్యలు బంగారంలా దాచిపెడతారు, ఏమనరు. చాలు. ఇక అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, అది చేద్దాం వద్దు. లేదా మంచి రియల్ ఎస్టేట్ వాళ్ళని కన్సల్ట్ చేసి ప్లాట్లు కొనండి. ఇవాళ రేపు అది కూడా భయం వేస్తుంది. ఈరోజు నువ్వు ఇల్లు కొంటే రేపు వచ్చి హైదరాబాద్ ఇప్పుడు వచ్చి కూల్ చేస్తాడో అని. ఏది వద్దు, మనమే దాచుకుందాం, ఉన్నలో ఉన్నంత బతికేస్తే చాలు. లేదా గోల్డ్ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికైనా పనికి వస్తాయి. ఎందుకమ్మా ఇవన్నీ మనకి ఇబ్బందికరమైన. ఇప్పుడు గోల్డ్ కూడా ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, అది కూడా ఇబ్బందే, అది చూసుకోవాలి. థ్యాంక్ యూ.